ఓం శ్రీ ట్రావెల్స్ బస్సు నిర్వాహకుల నిర్లక్ష్యంపైన ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోవాకు వెళ్లాల్సిన ప్రయాణికులు రాత్రంతా పిఎస్ ముందు పడిగాపులు కాశారు. బస్సులో సౌకర్యాలు సరిగ్గా లేవని ప్రశ్నించినందుకు డ్రైవర్ దురుసుగా ప్రవర్తించాడు. అనంతరం సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం అశోక్ నగర్ వద్ద బస్సును ఆపి వెళ్లాడు డ్రైవర్. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బస్సును పిఎస్ కు తరలించారు. ఇక రాత్రంతా పిల్లలతోనే రోడ్డుపైన ప్రయాణికులు పడిగాపులు కాశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓం శ్రీ ట్రావెల్స్ బస్సు యాజమాని పైన కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. నా బర్త్ ఇది ఏసీ పని చేస్తలేదు, లైట్లు వస్తలేవు. ఇగో ఆ ప్లగ్ పాయింట్ చూడండి. పిల్లల కోరికని షాక్ కొట్టేమని అయితే ఎవరు బాధ్యులు? ఇంజన్ బంద్ చేసి ఇప్పటి వరకు దిక్కులేదు. పిల్లలు ఉన్నారు, అదని భయం. రాత్రి నుంచి ఇగో వస్తుంది 15 నిమిషాలు. మీరు ఆయన ఏమనుకుర్రి, ఆయన ఏమనుకుర్రి, ఆయన వస్తుండు అనుకుంటా. ఇగో ఇప్పుడు తెల్లారు, ఇప్పుడు ఇన్ని గంటల వరకు చేసిండు సార్. 7:30. సరే మేము పోతాం, మేము పోతాం, మాకు పైసలు మాకు పంపించాయంటే అని మాట్లాడుతున్నాయి. రాత్రి తెల్లని దాకానేమో మంచిగా మాట్లాడిండు. దాని తర్వాత ఇప్పటి నుంచి నాకు సంబంధం, నాకు ఏం ఫరక్ పడదు అంటున్నా ఆయన ట్రావెల్స్ ఆయన. నా పేరు ప్రదీప్. మేము గోవాకి వెళ్దామని చెప్పి ఓం శ్రీ ట్రావెల్స్ లో టికెట్ బుక్ చేసినాం, ఫ్యామిలీ టికెట్. నేను, మా మిస్సెస్, మా 2 పిల్లలు. 8:40 పికప్ ఉన్నది ప్యారడైజ్ నుంచి. ఒక 1 అవర్ బిఫోర్ వాళ్ళే కాల్ చేసి, సునీల్ ఓనర్, ఆయన కాల్ చేసి ఏమన్నాడు, సార్ అది లోపలికి బస్ పర్మిట్ ఇస్తలేరు, మీరు మియాపూర్కి రండి అని చెప్తే, సార్ మేము ఆల్రెడీ జర్నీలో ఉన్నాము, మళ్ళీ మేము అట్లా మియాపూర్కి ఎట్లా వస్తాం, మళ్ళీ మేము ఆల్రెడీ క్యాబ్ బుక్ చేసినాం కదా అంటే, లేదు సార్ అదేముందో మేము వచ్చినాక మీకు క్యాబ్ పైసలు ఇచ్చేస్తాము, మీరు రండి మియాపూర్కి అంటే, సరే అని చెప్పి మియాపూర్కి వచ్చినాం. 9 గంటలకాలు ఉండాలని అన్నాడు. 9 o'clock అన్న బస్సు 9:45కి వచ్చింది. సరేలే అని చెప్పేసి ఆయన కానీ ఎక్కే వాళ్ళం ఎక్కినాం. ఎక్కిన తర్వాత లోపల కూర్చున్నాం, బస్సు మూవ్ అయింది. పోయి లోపల సీట్లో మా బర్త్ L11, 12 and 13 బర్త్లో చూస్తే స్విచ్ బోర్డ్ హ్యాంగింగ్, ఏసీ పని చేయట్లేదు, లైట్ వస్తలేదు. ఏంద్ర బాబు లైట్ వస్తలేదు, ఇది ఏంది అని చెప్పేసి అడిగితే, అది అంతే ఉంటుంది, మీరు నన్ను అడిగి బుక్ చేసిర్రు అని చెప్పి డ్రైవరు ర్యాష్గా మాట్లాడాడు. సరే మేము ఒక్కరిదే కదా అని చెప్పి ఎందుకులే అందరికీ సఫర్ అని చెప్పి ఊపుకుంటే, మొత్తం అందరి ఇష్యూ అదే చేసిండు. అందరికి ఏసీ వస్తలేదు. మళ్ళీ ఈ క్వశ్చన్ అడిగితే సరే అని చెప్పి వచ్చేసి ముంగట అశోక్ నగర్ ఆర్సీపురం పోయి పిఎస్ దాటిన తర్వాత అశోక్ నగర్ పిస్తా హౌస్ ఎదురుగా బస్సు ఆపేసి దిగేసి ఆయనంతలో ఆయన బయటకు పోయి సిగరెట్ తాగుతున్నాం. మీరు ఏం లొల్లికి ఏం చేయకపోతే వస్తాం, లేకపోతే లేదు, మీకు ఇష్టం ఉంటే రండి, లేకపోతే లేదని చెప్పేసి ఆయనంతలో మేము అందరం కింద ఉన్నాం. మా పిల్లలు అందరూ బస్సులో వండుకురు. ఆయన బస్సు తీసి ముంగడికి వెళ్ళిపోతుండు. ఇది దనదన కొట్టి మేము బస్సు ఆపుతారోకు నేను ఏం తీసుకోవాలి అని అలా ఓనర్కి ఫోన్ చేసి, ఇక వాళ్ళు ఇష్టం ఉంటే ఎక్కితే తీసుకోవో, లేకపోతే లేదని మాట్లాడాడు. నా పేరు ప్రదీప్. మేము గోవాకి వెళ్దామని చెప్పి ఓం శ్రీ ట్రావెల్స్లో టికెట్ బుక్ చేసినాం, ఫ్యామిలీ టికెట్. నేను, మా మిస్సెస్, మా 2 పిల్లలు. 8:40 పికప్ ఉన్నది ప్యారడైజ్ నుంచి. ఒక 1 అవర్ బిఫోర్ వాళ్ళే కాల్ చేసి, సునీల్ ఓనర్, ఆయన కాల్ చేసి ఏమన్నాడు, ఓం శ్రీ ట్రావెల్స్ బస్సు నిర్వాహకుల నిర్లక్ష్యంపైన ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక గోవాకు వెళ్లాల్సిన ప్రయాణికులు రాత్రంతా పిఎస్ ముందు పడిగాపులు కాశారు. బస్సులో సౌకర్యాలు సరిగ్గా లేవని ప్రశ్నించినందుకు డ్రైవర్ దురుసుగా ప్రవర్తించాడు. అనంతరం సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం అశోక్ నగర్ వద్ద బస్సును రోడ్డు మధ్యలో ఆపేసి వెళ్లిపోయాడు డ్రైవర్. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బస్సును పిఎస్ కు తరలించారు. రాత్రంతా పిల్లలతోనే రోడ్డుపైన ప్రయాణికులు పడిగాపులు కాశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓం శ్రీ ట్రావెల్స్ బస్సు యాజమాని పైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందజేస్తారు. రాజు. థ్యాంక్ యూ శిల్ప. ఓం శ్రీ ట్రావెల్స్ బస్సు డ్రైవరు యజమాని నిర్లక్ష్యం కారణంగా సుమారుగా 25 నుంచి 30 మంది ప్రయాణికులు ఆర్సీపురం పోలీస్ స్టేషన్ ముందు రాత్రంతా పిల్ల పాపలతో గడపాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. పిల్ల పాపలకు కనీసం తినడానికి తిండి లేకుండా వాళ్ళు ముక్కుపొట్టి ఏడుస్తూ గడపాల్సిన పరిస్థితి కనిపించింది. ఏది ఏమైనప్పటికీ హైదరాబాద్ నుంచి గోవాకు సుమారు 25 నుంచి 30 మంది ప్రయాణికులు ఓంసీ ట్రావెల్స్ బస్సులో టికెట్లు బుక్ చేసుకోగా వారిని సుమారుగా ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వరకు అందరినీ పికప్ చేసుకోవాల్సింది, వివిధ స్థానాల ద్వారా పికప్ చేసుకోవాల్సింది. అయితే ఓంసీ ట్రావెల్స్ బస్సు యజమాని నిర్వాహకులు ఏదైతే ఉన్నారో ఈ అందరికీ ఫోన్ చేసి అందరూ ఖచ్చితంగా మియాపూర్ రావాల్సిందిగా కోరడంతో, ఇప్పటికి ఎలా వస్తామో మేము నడవలేని పరిస్థితిలో ఉన్నామో ఫాదర్ అని చెప్పినా కూడా పట్టించుకోకపోవడంతో ఖచ్చితంగా మియాపూర్ రావాల్సింది. అంటే అందరూ ప్రయాణికులు కూడా మియాపూర్ కు వచ్చారు. మియాపూర్ లో
బస్సు ఎక్కారు. బస్సులో ఎక్కగానే బస్సు ఫిట్నెస్ సరిగా లేకుండా అంతా దుమ్ము ధూళితో ఉండడం చేత ప్రయాణికులంతా కూడా డ్రైవర్ ను ప్రశ్నించారు. బస్సు బాగాలేదు, ఏంది పరిస్థితి, మేము వేల రూపాయల డబ్బులు పెట్టి మేము టికెట్లు కొంటే ఇదే పరిస్థితి, మాకు ఇంత దూరం ఎలా ప్రయాణం చేస్తాం బస్సు అని చెప్పి ప్రశ్నిస్తే డ్రైవర్ వెంటనే ఆర్జీపురం అశోక్ నగర్ వద్ద బస్సు ఆపి పారిపోయేందుకు ప్రయత్నం చేశారు. ఆ కోణంలోనే ప్రయాణికులంతా పట్టుకొని పోలీసులకు హండ్రెడ్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకొని బస్సును ప్రయాణికులందరినీ కూడా ఆర్సీపురం పోలీస్ స్టేషన్ కు తరలించడంతో బస్సు అక్కడికి వెళ్లి ఆర్సీపురం పోలీస్ స్టేషన్ ముందు నిలిపిన వెంటనే బస్సు డ్రైవర్ పారిపోయినప్పుడు వెంటనే ప్రయాణికులంతా బస్సు డ్రైవర్ కోసం వ్యక్తిగా బస్సు డ్రైవర్ దొరకపోవడంతో అటు బస్సు ఏదైతే ఓంశ్రీ ట్రావెల్స్ యజమాని సునీల్ కు ఫోన్ చేశారుగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తూ ఏం చేసుకుంటారో చేసుకోండి, కేసు పెట్టారో పెట్టుకోండి, మీరేం చేయలేదని చెప్పి దురుసుగా ప్రవర్తించడంతో ప్రయాణికులంతా కూడా రాత్రంతా అక్కడే గడపాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అయితే దీనికి సంబంధించి ఇండియన్ కోస్ట్ గార్డ్ అసిస్టెంట్ కమాండెంట్ ఇంటర్వ్యూ కోసం గోవాకు వెళ్లాల్సిన చరణ్ శర్మ రాత్రి ఆ బస్సులోనే ఉండడంతో తెల్లారేసరికి అంటే ఈ రోజు ఆయన గోవాకు చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే గత కొన్నేళ్లుగా ఆయన ఉద్యోగానికి ప్రయత్నం చేస్తూ ఎగ్జామ్ క్లియర్ చేసిండు, ఇంటర్వ్యూ మాత్రమే ఉంది. ఇంటర్వ్యూ వెళ్తే ఆయన లైఫ్ సెటిల్ అనే కోణంలో ఆ బస్సు ఎక్కిన కారణంగా ఆయనకు ఉద్యోగం పోతేమో అని చెప్పి భయంతో చాలా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ రోజు ఈ ఆవేదనను చూసి తోటి ప్రయాణికులు 30 మంది 25 మంది ప్రయాణికులంతా కూడా అతనికి వెంటనే తలా కొన్ని డబ్బులు వేసి ఇప్పటికిప్పుడు ఆయనకు ఒక ఫ్లైట్ టికెట్ కొనిచ్చి ఆయనను గోవాకు పంపిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైనా ఇప్పటికీ కొన్ని అత్యవసరమైన పరిస్థితుల్లో బస్సు యజమానులు ఇటువంటి నిర్లక్ష్యం చేస్తే కొంతమంది జీవితాలే నాశనం అవుతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ బస్సు యజమాని పైన, బస్సు డ్రైవర్ పైన, ఆ ట్రావెల్స్ పైన ఖచ్చితంగా కేసు పెట్టి చర్యలు తీసుకొని ఇటువంటి పరిస్థితి మరెవరికి కూడా రావద్దని చెప్పి ప్రయాణికులంతా కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. ఈ కోణంలోనే ఆర్సీపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఇది కొత్త కాదు, గతంలో కూడా చాలా మంది యజమానులు డ్రైవర్లు దురుసుగా ప్రవర్తించి ప్రయాణికులపై చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అదేవిధంగా ప్రయాణికులను ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఇటువంటి వ్యవహారాలపైన చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా ప్రతి బస్సుకు, ప్రతి ట్రావెల్స్ బస్సుకు కూడా ఫిట్నెస్ ఖచ్చితంగా ఉండేటట్లుగా చర్యలు తీసుకోవాలి. ఇటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. ఈ రోజు చరణ్ శర్మ ఉద్యోగం పోతుంటే మేము తలా ఇంత కొంత వేసి ఆ చరణ్ శర్మను గోవాకు పంపిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రభుత్వం కళ్ళు తెరవాలి, అధికార వ్యవస్థ కూడా కళ్ళు తెరవాలి. ఇటువంటి ప్రయాణికుల ట్రావెల్స్ బస్సు దోపిడీని అరాచకాలను అరికట్టాలని చెప్పి కూడా వాళ్ళు ఆలోచన చేస్తూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శిరీష. రైట్, థ్యాంక్ యూ రాజు.